ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క నిమిషం. ఈ అమ్మాయి నాకు 2 గంటలు కావాలి, పంపించగలరా? ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి నా చెల్లెలు. చెల్లెలా? వీళ్ళ ముందు పట్టుకుని కొట్టాడే. సార్, టోటల్ గా సంథింగ్ రాంగ్. నేను ఈ అమ్మాయిని ట్రీట్మెంట్ కోసం అడిగాను, నన్ను డాక్టర్ అని చూడకుండా కూడా కొట్టేశారు. ట్రీట్మెంట్ కా? అవును సార్, మీ చెల్లెలు సార్ ఆ అబ్బాయి లవ్ చేసింది సార్. మీ చెల్లెల్ని తీసుకెళ్లి ఆ అబ్బాయి ముందు నిలబెట్టామంటే వాడి మనసులో ఉన్న మాటలన్నీ బయటకు వచ్చేస్తాయి, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. సారీ డాక్టర్, ట్రీట్మెంట్ కని చెప్పుంటే అలా కొట్టేవాడిని కాదు. సార్, మీరు కొట్టినందుకు నేను పెద్ద ఫీల్ అవట్లేదు సార్. అడ్వాన్స్ కూడా ఇవ్వకుండా పిచ్చి కొట్టుడు కొట్టారని బాధగా ఉంది సార్. డాక్టర్, మొత్తం డబ్బు వాడి దగ్గర ఇరుక్కుపోయింది. మీరు అతను జ్ఞాపకం వచ్చేలా చేసి డబ్బు ఎక్కడుందో కనిపెడితేనే ఆ డబ్బులోంచి మీకు పేమెంట్ ఇవ్వగలను. అంటే మీరు అనేది వాడికి జ్ఞాపకం వస్తేనే నాకు డబ్బులు వస్తాయా? అవును డాక్టర్. ఇంకేం వస్తాయి నా బొందా? మనకి డబ్బే ముఖ్యం. నీ చెల్లెల్ని వెంటనే రమ్మను. డాక్టర్, చెల్లెల్ని రమ్మంటాను, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అయ్యో, వాడికి జ్ఞాపకం ఎప్పుడు వచ్చాను, వీళ్ళు నాకు డబ్బులు ఎప్పుడు ఇస్తారు? సార్ 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 కొంచెం అడ్వాన్స్ అనేవాడు సార్, మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాను సార్. ఏంటి వీడు చేతులు పెట్టి ఆలోచిస్తున్నాడు? మళ్ళీ కొట్టాను. అయ్యో, నిన్న కొట్టింది ఆలోచిస్తున్నాడా? ఒకవేళ గుర్తుపడితే ఏం చేయాలో? పేరు తెలియని బాబు, ఏంటి ఆలోచిస్తున్నారు? అదేం లేదు డాక్టర్, ఆ. నిన్న ఒకరిని కొట్టాను. ఆ. ఎందుకు కొట్టానో గుర్తుంది, కానీ ఎవరిని కొట్టాను? చూడు బాబు, అంత డీప్ గా ఆలోచించొద్దు, మైండ్ ఇంకా వీక్ అయిపోతుంది. దయచేసి లీవ్ ఇట్. ఇప్పుడు నేను మీకు డిఫరెంట్ గా ఉండే ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాను. ఏంటది? ఏంటంటే, ఇంత ముందు ఎవరన్నా లవ్ చేసావా? లేదు. ఎందుకని? లవ్ చేస్తే అన్నిటినీ మరిపించేస్తుంది డాక్టర్. అందరూ గజనీ డైలాగ్ చెప్పడం మొదలు పెట్టారు. ఏంటి? అలా చెప్పకూడదు బాబు. ఆ. లవ్ చేస్తే 0 వోల్ట్ బైబిల్ ఉండే ఫేస్ 1000 వోల్ట్ బైబిల్ లాగా బ్రైట్ గా ఉంటుంది. ఆ, ఈ లోపే బ్రైట్ అయింది. అసలంటూ ప్రేమిస్తే ఇలాంటి అమ్మాయినే ప్రేమించాలి. ఇప్పుడు కొత్తగా లవ్ చేయడానికి ఉంది, దాన్ని ఇంతకు ముందే లవ్ చేసావు కదరా. సావిత్రి, సే భూత్రి. ఏదో ఒక త్రీ. నేను ఆ అమ్మాయిని లవ్ చేయాలి, ఏర్పాటు చేయి. ట్రీట్మెంటే కదా. ఓకే అమ్మా, అన్నయ్య అంతా చెప్పారా? చెప్పారు. కుదరదని చెప్పి వెళ్ళడానికి వచ్చాను. ఏ ఎందుకంటే వాడు నన్ను లవ్ చేసి మోసం చేశాడు. అమ్మా, నువ్వు సైకాలజీ స్టూడెంట్ వి, నీ సైకాలజీ డాక్టర్ని. ఒక రోగిని రోగిలా భావించాలే తప్ప శత్రువులా భావించకూడదు. మీ అన్నయ్య చెప్పినట్టు జ్ఞాపకం రాబట్టాలంటే అతన్ని నువ్వు ప్రేమించినట్టు నటించాలి. నటించడం వరకు ఓకే, కానీ వాడు నన్ను టచ్ గిచ్చే. వాడు టచ్ చేయడు, నేను గ్యారంటీ. తాట తీసేను బాబు. లవ్ చేయడానికి ఓకే అంది, కానీ టచ్ మాత్రం చేయకూడదు. టచ్ చేయకుండా ఎలా లవ్ చేయగలం చెప్పు? టచ్ చేస్తారా? టచ్ చేస్తానంటావా? అయితే ఉండు, వస్తాను. వీడి నస ఎక్కువైపోతుంది. అమ్మా, వాడి వ్యవహారం చూస్తుంటే అక్కడక్కడ లైట్ గా టచ్ చేసేటట్టున్నాడు. వాట్? టచ్ చేస్తాడా నన్ను? వాట్ నాన్సెన్స్. నో. ట్రీట్మెంటే కదమ్మా. సరే, టచ్ మాత్రమే చేయాలి, ఇంకేం చేయకూడదు, సరేనా? ఇంకేమైనా చేస్తే నేను ఊరుకుంటానా? కాళ్ళు చేతులు విరిచేయను బాబు. టచ్ మాత్రం చేయొచ్చు, కానీ ఇంకేం చేయకూడదని మాత్రం చెప్పింది. లైట్ గా ముద్దు పెట్టుకుంటా. ముద్దు పెడతావా? అది బుగ్గ మీదనేగా. బుగ్గ మీద పెట్టడానికి తను ఏమైనా చిన్నపిల్ల ఏంటి? లిప్ మీద పెడతా. లిప్పు మీద? నో, ఐ డోంట్ అలౌ ఇట్. ఓకే, అయితే ట్రీట్మెంట్ వద్దు. ప్లీజ్ వెయిట్ ఏ మినిట్, ట్రై చేస్తా. అమ్మా తల్లి, అమ్మా వాడుండే స్పీడ్ కి కిస్ పెడతాడేమో నన్ను భయంగా ఉందమ్మా. డాక్టర్ పని చేస్తున్నావా? ఇంకేమైనా చేస్తున్నావా? ట్రీట్మెంటే కదమ్మా. ప్లీజ్ అమ్మా, ఒక మనిషి మొదటి ముద్దుని మొదటి ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేడమ్మా.
ఇప్పుడు నువ్వు వాడికి ఇయ్యబోయే ముద్దుకి వాడి ఒంట్లో ఉన్న నరాలన్నీ కదిలి మనసులో ఉన్న నిజాలన్నీ బయట పెడతాడమ్మా. ప్లీజ్ కోఆపరేట్. ఐస్ ఓకే చేసేస్తాయి. లిప్స్ రెడీ చేసుకోరా. నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? మీరు అటు ఇటు తిరుగుతున్నారు కదా, మీకెందుకు శ్రమ అని నేనే వచ్చేసాను. లెట్స్ గో ఫర్ ద ట్రీట్మెంట్. ఏమ్మా? నేను పెట్టలేను డాక్టర్. అయ్యో సరే, తన ఆడపిల్ల సిగ్గుపడుతుంది, నువ్వు మొదలు పెట్టు. నా వల్ల కాదు, నేను మగాన్ని, తన్నే ఏమండి. ఏం బాబు, ఆ పిల్ల ఇచ్చినా నువ్వు ఇచ్చినా లాభం నీకే కదా. అంతేనట. ఆ. అయితే బయటకు పోండి. ఆ? నేను పోవాలా? అరేంజ్ చేసింది నేనే కదా. మేస్త్రి ఓకే, ట్రీట్మెంటే కదా. బాబు, పర్మిషన్ అడుగుదాం వస్తే చేతిలో గంతు నిలబడ్డాడేంటి? ఆ గన్ను కంటే మీ కన్నుకు పవర్ ఎక్కువ డాక్టర్. అడగండి. అయితే చూడు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ గన్నును కొంచెం కిందకి దించుతారా? ఓ చిన్న రిక్వెస్ట్ సార్, ఈ కుర్రాడిని కొంచెం బయటికి తీసుకెళ్లి తీసుకురావచ్చా? వాడు బయటికి వెళ్ళకూడదనే మిమ్మల్ని ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేయమని చెప్పాను. సార్, ఒక వ్యక్తిని 4-5 రోజులు ఇంట్లో ఉంచితే ఎంత బ్రిలియంట్ వాడైనా వాడి మైండ్ వర్క్ చేసి సార్. అతన్ని బయటికి తీసుకెళ్లి ఫ్రీగా పక్షిలా వదిలితే గాని అతని పాత జ్ఞాపకాలు గుర్తుకురావు. ఇదే భూత్రి కొత్త ట్రీట్మెంట్. సరే డాక్టర్, మీరు తీసుకెళ్ళండి. 1 అవర్ లో తిరిగి వచ్చేయాలి. థ్యాంక్ యూ యువర్ పర్మిషన్. లెట్స్ గో. 1 మినిట్ సార్, బయటికి వెళ్తే ఏమైనా ఖర్చులుంటాయి కదా, ఓ 10 రూపాయలు ఇవ్వండి. దీన్ని మీరు ఇంకా యూజ్ చేస్తున్నారా? నేను అడిగింది 10,000. ఆ 10,000 కూడా అందులోంచి తీసేవాళ్ళు డాక్టర్. అరే పిచ్చినారు ఎదవల్లారా, నేను వెళ్తాను రా, నేను వెళ్తా. డాక్టర్, ఆ 10 రూపాయలు తీసుకోండి. ఎందుకు? పీచ్ మిఠాయి రాకపోయినా బల్లి గుడ్లైనా వస్తాయి కదా. ఇవ్వరా, ఇంకెందుకు రా. ఏంటి సముద్రాన్ని చూస్తున్నాడు? పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయా? ఇదిగో బాబు, దీన్ని బీచ్ అంటారు. అయ్యో, ఇదే బీచా? అయ్యో చూసావురా, పిల్లోడికి బీచ్ అంటే ఏంటో తెలియని లెవెల్ కి లాస్ అయిపోయాడు. బీచ్ అనగానే నాకోటి గుర్తొస్తోంది. ఏంటి బాబు చెప్పు నాయనా, దానికోసమేగా ఎదురు చూస్తుంది. బీచ్ లో శనగలు అమ్ముతారు కదా. బీచ్ అంటే ఏంటో తెలియదు నీకు, కానీ బీచ్ లో శనగలు అమ్ముతారని మాత్రం తెలుసు. అది వదిలేండి డాక్టర్. అవును, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? వీళ్ళు ఎందుకు వచ్చారంటే, నేను చెప్తాను బ్రదర్. కొంతమంది సైట్ సీయింగ్ వచ్చారు, కొంతమంది సైట్ కొట్టడానికి వచ్చారు. ఇప్పుడు మనం చూడ్డానికి వచ్చామా, కొట్టడానికి వచ్చామా? అరే సన్నాసేదవా, ఈ ప్రశ్న సమాధానం ఎవరు చెప్తాడు రా? చంపేస్తాను సన్నాసేదవా. హై గుర్రం. అసిస్టెంట్, ఇప్పుడు ఈ పేషెంట్ దగ్గర నుంచి నిజం ఎలా రప్పిస్తారో తెలుసా? ఇప్పుడు వాడిని నా గుర్రం ఎక్కించి గుర్రం బ్యాక్ లో కసక్కమని ఒకసారి కొరికి పారేస్తాను. ఆ గుర్రం నొప్పి తట్టుకోలేక వాడిని కింద పడేసి అది పరిగెడుతుంది. వాడు కింద పడి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి నేను ఎక్కడున్నానని అడుగుతాడు. అమాంతం వాడిని తీసుకుపోయి డబ్బు ఎక్కడుందో చెప్పించి మనం డబ్బు తీసుకుని వెళ్ళిపోవటమే. కమాన్ ఫాలో మీ. ఏంటి బాబు? డాక్టర్ డాక్టర్, నాకు ఆ గుర్రం మీద జంప్ చేసి ఎక్కి ఒక రౌండ్ వెళ్ళి ఓ రావాలి. అలాగా, అయితే జంపు జంపు. ఇప్పుడు గుర్రాన్ని ఎలా కొరుకుతారో చూడరా. అయ్యో డాక్టర్, ఏంటి డాక్టర్ సూపర్ మ్యాన్ రౌండ్ కొడుతున్నారు? అవును, గుర్రం నన్ను ఎందుకు తనింది? గుర్రాన్ని వాడు గరిచేశాడు. వాడు కరిచేశాడా? ఏంట్రా ఇద్దరు కనిపించడం లేదు? ఏమా, ఇక్కడ గుర్రం ఉండాలి కదా, ఏమైంది? ఇక్కడ అడుగు. ఓయ్, నా గుర్రం ఎక్కడయ్యా? ఏం లేదయ్యా, మా వాడు గుర్రం ఎక్కాలని ఆశపడ్డాడు, ఎక్కించాను, వచ్చేస్తాడు. ఏంటి, ఆ గుర్రం మీద మనిషిని ఎక్కించావా? అయ్యో, ఆ గుర్రానికి అసలే మెమొరీ లాస్. ఏంటి, గుర్రానికి కూడా మెమరీ లాసా? నువ్వు ఈ గుర్రాన్ని పట్టుకోరా, నేను ఆ గుర్రాన్ని పట్టుకొస్తా. డాక్టర్ ఫోన్. ఆ పోలీసుడు ఫోన్ చేశాడు. అసలే వాడితో చాలా ఓవర్ గా మాట్లాడొచ్చాను, ఇప్పుడు ఏం చేయాలో? అటెండ్ చేయండి ముందు. హలో, ఐ ఆమ్ డాక్టర్ భూర్త్రి హియర్. కుర్రాడికి ఫోన్ ఇవ్వండి డాక్టర్. ఆ కుర్రాడు అసలు ఏం జరిగిందంటే,
బూత్రి అని పిలిచి ఆ తర్వాత బూతులు తిడుతున్నాడు అమ్మా. ఫోన్ లోనే ఇలా మాట్లాడుతున్నాడంటే ఎదురు పడితే ఇంకెలా మాట్లాడతాడు. ముందు ఆ ఫోన్ కట్ చేయండి, నేను ఐడియా చెప్తాను వినండి. ఏంటి ఐడియా? నేనా అదేంటంటే డాక్టర్ వాడు మిమ్మల్ని కొట్టి పడేసి గుర్రానికి తప్పించుకున్నాడని అబద్ధం చెప్పి మనం తప్పించుకోవడమే. అంతేనంటావా? మంచి ఐడియా, దీన్నే ఫాలో డాక్టర్ ఒక్క నిమిషం. ఏంటి? వాడు కొట్టేసి వెళ్ళిపోయాడని చెప్తారు, ఓకే. ఆ. గాయాలు ఏమని అడిగితే ఏం చెప్తారు? కరెక్టే కదా. అందుకని అందుకని ఏంటి డాక్టర్ పిక్చర్లో గెటప్ ఏంటి? ఆ మెమరీ లాస్ కుర్రాడు నన్ను పిచ్చి కొట్టి గుర్రవకి తప్పించుకున్నాడు సార్. నేను ఏడవటం చూసిన గుర్రానికి మాటలు వచ్చినట్టయితే అది కూడా వెక్కి వేడి చేశారు నాదో వాడు. అయ్యయ్యయ్యయ్యయ్యా. బాబు పిలిచారా సార్? ఆహా. డాక్టర్ వచ్చేసారా? ఇదిగో వస్తున్నా. ఏంటి సార్? బాబు సినిమా చూపించు. సినిమానా? అయ్యా ఇప్పుడు నేను ఉండే కండిషన్ లో సినిమా చూసేటట్టున్నానా? పాపం ఆశపడుతున్నట్టున్నారు. నేను స్నానం చేసి వచ్చి సినిమా చూస్తానయ్యా. ముందు సినిమా చూడండి, ఆ తర్వాత అందరం కలిసి స్నానం చేస్తాం. అలా అయితే ఓకే, మీరైతే ఓకే. రా బాబు వచ్చి సినిమా చూపించు. ఇదిగో. ఆ, ఎవరిని కొడుతున్నారు? నేనే. అవును బాబు, ఇదంతా ఎప్పుడు తీసావు? నేను గుర్రం మీద వెళ్ళి వచ్చేటప్పుడు మీరందరూ ఆడుకున్నారే అప్పుడు. అయ్యా ఇదంతా నేను కాదు, ఎవరో మాపింగ్ చేశారు. అంతకంటే లోపలికి వెళ్దాయ్యా. 24 అవర్స్ వాడి మెమరీ ఆన్ అవ్వలేదు, నీ మెమరీ ఆఫ్ అయిపోతుంది. డాక్టర్ ఏంటబ్బా? నాకు 2 రోజులు లీవ్ కావాలి. ఆహా, లీవా? ఎందుకు? మా అమ్మ చచ్చిపోయింది డాక్టర్. అవును, బామ్మ ముఖ్యమా పని ముఖ్యమా? బామ్మే ముఖ్యం. ఆ, చచ్చిపోయిన బామ్మ ముఖ్యం. సరే బా. థ్యాంక్ యూ డాక్టర్. రేయ్ డాక్టర్ బామ్మని అడిగానని చెప్పు. అలాగే డాక్టర్. బూత్రి సార్, ఆ, ఏంటమ్మా? మా ఇద్దరికి 2 రోజులు లీవ్ కావాలి. ఏ మీ బామ్మ కూడా పోయిందా? కాదు, వాళ్ళ బామ్మ చచ్చిపోయింది. మరైతే మీకెందుకు లేవు? శవాన్ని మోయడానికి ఎవరు లేరంట డాక్టర్. ఆ, సరే వెళ్ళండి. వస్తాం Thanks, డాక్టర్. ఆగండి. ఏమైంది? శవాన్ని మోయటానికి నలుగురి కావాలి కదా? అవును. మరి ముగ్గురే వెళ్తున్నారేంటి? 4గో వాడిగా నేను కూడా వస్తాను. నలుగురం కలిసి మోద్దాం పదండి. డాక్టర్ ఆ. మేం భయపడడంలో ఒక లాజిక్ ఉంది. మీరు కూడా మాతో పాటు వచ్చేస్తే భూత్రి భయపడ్డారని అందరూ అనుకోరు. బూత్రి భయపడిపోయాడు అనుకోవచ్చురా, కానీ చచ్చిపోయాడు అనుకోకూడదురా. ఏరా తప్పించుకుపోతున్నావని ముందే చెప్పుంటే నేనే మంచి ప్లాన్ చెప్పేవాడిని కదరా. అలా చేయకుండా పోలీసు దగ్గర నన్ను ఒక్కడే వదిలేసి వెళ్ళిపోవాలంటే నీకు పరసలా వస్తుందిరా. పర్వాలేదు, ఎవరో చూడకపోతే తప్పించుకొని పోదా. పదండి రా, పదండి. వీడి వల్ల మనం తప్పించుకుని పోతున్నాం, మనం ఉండగా వీడు తప్పించుకుని పోతున్నాడేంటి? సంథింగ్ కన్ఫ్యూషన్. ఫాలో మీ. డాక్టర్ ఇలా మనం వాడిని ఓపెన్ గా చూసామంటే వాడు మనల్ని చూసేస్తాడు. అందుకని మన నలుగురం కలిసి ఈ కారులో సైలెంట్ గా దాక్కున్నాం అనుకోండి, వాడు మనల్ని చూడలేడు. కానీ వాడు ఏమేమి చేస్తున్నాడు అన్నది మనం చూడొచ్చు కదా. సూపర్, ఏం బ్రెయిన్ రా. అప్పుడప్పుడు పనిచేస్తుంది. ఎక్కండి ఎక్కండి. ఏదో తీస్తున్నాడే. వెళ్ళిపోయాడు. ఇదేంటి మళ్ళీ వచ్చాడు? మళ్ళీ ఏదో తీయటానికి వచ్చుంటాడు. వాడు ఎక్కడికి వస్తున్నాడు? ఏంటి కారు దగ్గరకు వస్తున్నాడు? అయ్యో, కారు దగ్గరికి వస్తున్నాడు. దాక్కుంటారే. వాడు మనతో వస్తున్నాడేమో డాక్టర్. రాజన్న ఇంకో 10 నిమిషాలు